నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనధన్ ఖాతాల్లో నల్ల కుబేర్లు డబ్బు జమ చేయడంపై ప్రధాని ఆగ్రహం. బినామీ చట్టం కింద కఠిన చర్యలు తప్పవని మన్ కీ బాత్ లో హెచ్చరిక. 70 ఏళ్లుగా దోపిడీకి గురైన సొత్తు వెలికి తీస్తామన్న మోదీ. ప్రజలు నగదు రహిత లావాదేవీలకు మళ్లాలని పిలుపు. చైతన్యానికి యువత నడుం కట్టాలని సూచన. పెద్ద నోట్ల రద్దుపై రేపు కొన్ని విపక్షాల ఆందోళన. జేడీయూ దూరం. అవినీతి నిలిచిపోవాలా లేక భారత్ బంద్ జరగాలో తేల్చుకోవాలన్న అధికార పక్షం. పెద్ద నోట్ల రద్దు పరిణామాలపై కేసీఆర్ సమీక్ష. ప్రజల కష్టాలు దూరం చేయాలని అధికారులకు ఆదేశం. డిజిటల్ లావాదేవీలపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు. ఎస్సీ వర్గీకరణకు పార్టీలకు అతీతంగా మద్దతు పలికిన నేతలు. పార్లమెంటులో రాజ్యాంగ సవరణకు డిమాండ్. కృషి చేస్తామని వెంకయ్య నాయుడు హామీ. పంజాబ్లో జైలుపై దుండగుల దాడి. ఉగ్రవాదులు కరడుగట్టిన నేరస్తులను విడిపించుకెళ్లిన ఆగంతకులు. దర్యాప్తునకు బాదల్ సర్కార్ ఆదేశం. మొహాలీ టెస్టులో రెండో రోజు భారత్ పైచేయి. 6 వికెట్ల నష్టానికి 271 పరుగులు. అర్ధశతకాలతో రాణించిన కోహ్లీ, పుజారా, అశ్విన్. పెద్ద నోట్ల రద్దు తర్వాత అక్రమ సంపాదనను సక్రమంగా మార్చేందుకు యత్నిస్తున్న కొందరు నల్ల కుబేరులకు ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర హెచ్చరికలు చేశారు. బినామీ లావాదేవీల నియంత్రణ చట్టం ద్వారా అలాంటి వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేశారు. నల్లధనాన్ని పేదల ఖాతాల్లో జమ చేసి వారి జీవితాలతో ఆడుకోవద్దని ఆకాశవాణి ద్వారా నిర్వహించిన మనసులో మాట కార్యక్రమంలో హితవు పలికారు. ప్రజలంతా డిజిటల్ లావాదేవీల వైపు మొగ్గు చూపాలని కోరిన మోదీ నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణానికి యువత నేతృత్వం వహించాలని పిలుపునిచ్చారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తొలిసారి ఆకాశవాణి ద్వారా మనసులో మాట కార్యక్రమం నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ తన నిర్ణయం వెనుకున్న కారణాలు, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్తు పరిణామాలపై విస్తృతంగా మాట్లాడారు. అవినీతి, నల్లధనం నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన చర్యకు ప్రజలు ఎంతగానో మద్దతునిస్తున్నారని, అందుకు వారిని అభినందిస్తున్నట్లు మోదీ చెప్పారు. 70 ఏళ్లుగా దేశాన్ని పీడిస్తున్న అవినీతి మహమ్మారి నుంచి విముక్తి పొందేందుకు చేపట్టే ఈ చర్యపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎన్నో యత్నాలు జరుగుతున్నప్పటికీ నిజానిజాల్ని అర్థం చేసుకుని దేశ హితం కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించారని కొనియాడారు. పెద్ద నోట్ల రద్దు చర్య విజయవంతమవుతుందని ప్రధాని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. पूरा विश्व इस बात को देख रहा है कि हिंदुस्तान के 125 करोड़ देशवासी कठिनाइयां झेल करके भी सफलता प्राप्त करेंगे क्या? विश्व के मन में शायद प्रश्न चिन्ह हो सकता है. भारत को, भारत के 125 करोड़ देशवासियों के प्रति सिर्फ श्रद्धा ही श्रद्धा है, विश्वास ही विश्वास है कि 125 करोड़ देशवासी संकल्प पूर्ण करके ही रहेंगे और हमारा देश सोने की तरह हर प्रकार से तप करके निखर करके निकलेगा और उसका कारण इस देश का नागरिक है. అక్రమ సంపాదనను సక్రమంగా మార్చుకునేందుకు యత్నిస్తున్న కొందరు నల్ల కుబేరులకు ప్రధాని తీవ్ర హెచ్చరికలు చేశారు. अभी भी कुछ लोगों को लगता है कि ये भ्रष्टाचार के पैसे, ये काले धन, ये बेहिसाबी पैसे, ये बेनामी पैसे, कोई न कोई रास्ता खोज करके व्यवस्था में फिर से ला दूं. वो अपने पैसे बचाने के फिराक में गैर कानूनी रास्ते ढूंढ रहे हैं. दुख की बात यह है कि इसमें भी उन्होंने गरीबों का उपयोग करने का रास्ता चुनने का पसंद किया है. मैं ऐसे लोगों से आज कहना चाहता हूं, सुधरना न सुधरना आपकी मर्जी, कानून का पालन करना न करना आपकी मर्जी, वो कानून देखेगा क्या करना, लेकिन मेहरबानी करके आप गरीबों की जिंदगी के साथ मत खेलिए. आप ऐसा कुछ न करें कि रिकॉर्ड पर गरीब का नाम आ जाए और बाद में जब जांच हो तब मेरा प्यारा गरीब आपके पाप के कारण मुसीबत में फंस जाए. నగదు రహిత లావాదేవీల్ని ఎంత సులువుగా నిర్వహించవచ్చో వివరించిన ప్రధాని ఆ దిశగా ప్రజలంతా మొగ్గు చూపాలని పిలుపునిచ్చారు. और मैं अपने छोटे व्यापारी भाइयों बहनों से कहना चाहता हूं कि मौका है, आप भी डिजिटल दुनिया में प्रवेश कर लीजिए. आप भी अपने मोबाइल फोन पर बैंकों की ऐप डाउनलोड कर दीजिए. क्रेडिट कार्ड के लिए पॉश मशीन रख लीजिए. बिना नोट कैसे व्यापार हो सकता है सीख लीजिए. आप देखिए, बड़े बड़े मॉल टेक्नोलॉजी के माध्यम से अपने व्यापार को जिस प्रकार से बढ़ाते हैं, एक छोटा व्यापारी भी इस सामान्य यूजर फ्रेंडली टेक्नोलॉजी से अपना व्यापार बढ़ा सकता है. నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని మోదీ పిలుపునిచ్చారు.
हमारा सपना है कैशलेस सोसाइटी। ये ठीक है कि 100% कैशलेस सोसाइटी संभव नहीं होती है, लेकिन क्यों न भारत लेस कैश सोसाइटी की तो शुरुआत करें। एक बार अगर आज हम लेस कैश सोसाइटी की शुरुआत करें थे तो कैशलेस सोसाइटी का मंजिल दूर नहीं होगी। और मुझे इसमें आपकी फिजिकल मदद चाहिए, खुद का समय चाहिए, खुद का संकल्प चाहिए। आज से ही संकल्प लीजिए। आपके मोबाइल फोन पर ऑनलाइन खर्च करने की जितनी टेक्नोलॉजी हो सब मौजूद होगी। हर दिन आधा घंटा, घंटा, 2 घंटा निकाल करके कम से कम 10 परिवारों को टेक्नोलॉजी का कैसे उपयोग करते हैं, कैसे अपनी बैंकों की ऐप डाउनलोड करते हैं, अपने खाते में जो पैसे पड़े हैं वो पैसे कैसे खर्च किए जा सकते हैं, कैसे दुकानदार को दिए जा सकते हैं, दुकानदार को भी सिखाइए कि कैसे व्यापार किया जा सकता है। और ये काम अगर हिंदुस्तान के सारे नौजवान लग जाएं, मैं नहीं मानता हूं ज्यादा समय लगेगा। 1 महीने के भीतर भीतर हम विश्व के अंदर एक नए आधुनिक हिंदुस्तान के रूप में खड़े हो सकते हैं। పరిశుభ్రతపై అవగాహన కల్పనే లక్ష్యంగా స్వచ్ఛ తనువు, స్వచ్ఛ మనువు, స్వచ్ఛ భారత్ అంటూ ఇటీవల కవిత రాసిన బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ను మోదీ ప్రశంసించారు. పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా పలు విపక్ష పార్టీలు రేపు దేశవ్యాప్తంగా జన్ ఆక్రోష్ దివస్ పాటిస్తున్నాయి. వామపక్షాలు తలపెట్టిన ఈ ఆందోళనకు కొన్ని పార్టీలు మద్దతివ్వగా జేడీయూ దూరంగా నిలిచింది. కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు మాత్రం నిరసన తెలియజేస్తామని తెలిపాయి. కాంగ్రెస్ పార్టీ భారత్ బంద్కు పిలుపునివ్వలేదని ఆ పార్టీ సీనియర్ నేత జయరాం రమేష్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు భారత్ బంద్ను చేపడుతున్నట్లు భాజపా తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోందని ఆయన మండిపడ్డారు. అవినీతి, నల్లధనం పేరు చెప్పుకొని ప్రధాని మోదీ రాజకీయ దురుద్దేశంతో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారని రమేష్ ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్న విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోమారు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్లో జరిగిన పరివర్తన్ ర్యాలీలో పాల్గొన్న మోదీ విపక్షాలు సోమవారం భారత్ బంద్కు పిలుపునివ్వడాన్ని తప్పుపట్టారు. నగదు రహిత లావాదేవీలు సాగించే దిశగా ప్రజలంతా మొగ్గు చూపాలని సూచించారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ప్రధాని ఆ దిశగా చేపడుతోన్న కార్యక్రమాల్ని వివరించారు. एक तरफ हम सब भ्रष्टाचार, काले धन के सारे रास्ते बंद करने में लगे हैं और दूसरी तरफ भारत बंद करने में लगे हैं। पूरी ताकत से बताइए, भ्रष्टाचार का रास्ता बंद होना चाहिए कि भारत बंद होना चाहिए? काला धन का रास्ता बंद होना चाहिए कि भारत बंद होना चाहिए? सिर्फ और सिर्फ गरीब के लिए ये फैसला मैंने लिया। 70 साल तक जो लूटा है उसको निकालना है और गरीब का घर बनाना है। ये जो कुछ भी निकलेगा ये सारा का सारा गरीबों की भलाई के काम आने वाला है और इसलिए अब हम लूटने नहीं देंगे देश को। आने वाले दिनों में देश इस बात को स्वीकार करेगा कि फैसला कठोर था लेकिन भविष्य उज्जवल है। పెద్ద నోట్ల రద్దు తర్వాత తపాలా శాఖకు డిపాజిట్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నెల 10 నుంచి 24 వరకు దేశంలోని దాదాపు 1,55,000 తపాలా కార్యాలయాల్లో పొదుపు ఖాతాలో ఉన్న ప్రజలు ఏకంగా 32,631 కోట్ల రూపాయలు జమ చేశారు. అదే సమయంలో 3,583 కోట్ల రూపాయలని వెనక్కి తీసుకున్నారు. మరో 3,680 కోట్ల రూపాయల విలువైన పాత నోట్లను మార్చుకున్నట్లు తపాలా శాఖ వెల్లడించింది. ప్రస్తుతం పాత నోట్లను పొదుపు ఖాతాల్లో మాత్రమే జమ చేసేందుకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది. మరోవైపు పెద్ద నోట్ల రద్దు తర్వాత ఏర్పడిన నగదు కొరత దృష్ట్యా బీమా నియంత్రణ అభివృద్ధి ప్రాధికార సంస్థ IRDAI కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 9, డిసెంబర్ 31 మధ్య చెల్లించాల్సిన జీవిత బీమా ప్రీమియంను 30 రోజులు ఆలస్యంగా కట్టేందుకు వెసులుబాటు కల్పిస్తున్నట్లు ప్రకటించింది. నవంబర్ 1, డిసెంబర్ 31 మధ్య చెల్లించాల్సిన గృహ, వాహన, వ్యవసాయ సహా ఇతర రుణాలు తీర్చేందుకు అదనంగా 60 రోజులు గడువిస్తున్నట్లు RBI ఇప్పటికే ప్రకటించింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగించేందుకు మొదటి రోజు నుంచి నిరంతరం పనిచూస్తూనే ఉన్నామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ తెలిపారు. నోట్ల రద్దు తర్వాత తొలిసారి పెదవి విప్పిన ఉర్జిత్ క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నామన్నారు. సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామన్న ఆయన ప్రస్తుతం కొంతమేర పరిస్థితి అదుపులోకి వచ్చిందన్నారు. బ్యాంకులు, ATMల వద్ద బారులు తీరడం తగ్గిందని, వ్యాపార లావాదేవీలు కూడా ఊపందుకుంటున్నాయని తెలిపారు.
డిపాజిట్ అవుతున్న పాత నోట్లకు సమంగా కొత్త నోట్ల ముద్రణ శరవేగంగా సాగుతోందన్నారు. ప్రజలందరూ క్రెడిట్, డెబిట్ కార్డులు సహా వాలెట్లను ఉపయోగించుకుంటూ నగదురహిత లావాదేవీల వైపు దృష్టి సారించాలని కోరారు. బ్యాంకర్లు పీఓఎస్ యంత్రాలను వ్యాపారులకు అందుబాటులోకి తేవాలని సూచించారు. ఏటీఎంలను కొత్త సాంకేతికతతో పునరుద్ధరించేందుకు రోజు సుమారు 50,000 మంది కష్టపడుతున్నారని ఊర్జిత్ చెప్పారు. నకిలీ నోట్లు ముద్రించడానికి అవకాశం లేకుండా చేయడానికే కొత్త నోట్ల ముద్రణలో అనేక నూతన ప్రమాణాలను పాటించామని ఉర్జిత్ పటేల్ పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులను నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు తదనంతర పరిణామాలపై రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ప్రగతి భవన్లో సమీక్షించారు. కరెన్సీ అందుబాటులో లేకపోవడం వల్ల లక్షలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న కేసీఆర్ వాటిని తొలగించేందుకు అధికారులు, మంత్రులు సూచనలు చేయాలని కోరారు. భవిష్యత్తులో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించడానికి ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడేలా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు సహాయకారిగా ఉండేందుకు ప్రభుత్వం ఏం చేయాలనే విషయమై కార్యాచరణ రూపొందించాలని, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడే ప్రభావం లాంటి అంశాలపై సమగ్ర నివేదిక రేపటి కేబినెట్ సమావేశంలో మంత్రులకు ఇవ్వాలని ఆర్థిక శాఖ కార్యదర్శిని కోరారు. నగదు రహిత లావాదేవీలు, ఈ పేమెంట్స్ ను ప్రోత్సహించేలా అవసరమైన విధానాన్ని తయారు చేసేందుకు 5 సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీ నియమించారు. పంజాబ్లో పట్టపగలే కారాగారంపై దుండగులు దాడి చేసి 6 ఖైదీలను విడిపించుకెళ్లిన ఘటన సంచలనం సృష్టించింది. పటియాలా జిల్లా నాభా కారాగారంలోకి పోలీసుల దుస్తుల్లో వచ్చి తుపాకులతో విరుచుకుపడిన యువకులు కరడుగట్టిన ఉగ్రవాది ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అధినేత హర్మిందర్ మింటూ సహా 6 ఖైదీలను విడిపించుకెళ్లారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పంజాబ్ ప్రభుత్వం జైళ్ల శాఖ డీజీపీని సస్పెండ్ చేసి కారాగారం 2 ఉన్నతాధికారులపై వేటు వేసింది. పంజాబ్, హర్యానాలో అప్రమత్తత ప్రకటించడం సహా తప్పించుకెళ్లిన వారి ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల నజరానా ప్రకటించింది. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం కోరింది. పంజాబ్లోని పటియాలా జిల్లా నాభా కారాగారంపై కొందరు దుండగులు దాడికి దిగి కరడుకట్టిన నేరస్తుల్ని విడిపించుకెళ్లడం కలకలం రేపింది. పోలీసుల దుస్తుల్లో వచ్చిన యువకులు తుపాకులు, కత్తులతో జైలు భద్రతా సిబ్బందిపై దాడి చేశారు. 100 రౌండ్లకు పైగా కాల్పులు జరిపి పోలీసులు తేరుకునేలోపే 6 ఖైదీలను వెంట తీసుకెళ్లిపోయారు. కరడుగట్టిన ఉగ్రవాది హర్మింద్ మింటూ, గ్యాంగ్స్టర్లు కశ్మీర్ సింగ్, విక్కీ గౌండర్, గురుప్రీత్ సేఖోన్, నితా దియోల్, విక్రమ్జీత్ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. నిషేధిత ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ అధినేత అయిన మింటూపై 10 కేసులున్నాయి. 2008లో డేరా సచ్చా సౌధ అధినేత గుర్మీంద్ రామ్ రహీం సింగ్ పై దాడి కేసులోనూ మింటూ ప్రధాన నిందితుడు. 2008లో ఢిల్లీ విమానాశ్రయంలో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖైదీల పరారీతో అప్రమత్తమైన పోలీసులు పంజాబ్, హర్యానాలో హై అలర్ట్ ప్రకటించారు. వాహన రాకపోకలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో పటియాలా గుల్లాచీకా మార్గంలో బ్యారికేడ్లను తప్పించుకుని వెళ్తున్న ఓ కారుపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమె కారులో ప్రయాణించడం లేదని పోలీసులు తెలిపారు. ఖైదీల పరారీ ఘటనను తీవ్రంగా పరిగణించిన పంజాబ్ ప్రభుత్వం రాష్ట్ర జైళ్ల శాఖ డీజీని సస్పెండ్ చేసింది. నాభా జైల్ సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్లను పదవుల నుంచి తప్పించినట్టు ఉప ముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ ప్రకటించారు. తప్పించుకున్న వారి ఆచూకీ తెలిపిన వారికి 25 లక్షల రూపాయల నజరానాను పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. Special task force under the intelligence has been set up to track down these criminals. Whoever जो भी responsible होगा और स्ट्रिक्ट एक्शन लेता जाऊगा. ఈ ఘటనపై పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. దుండగులు 100 రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ సిబ్బంది ఎవరూ గాయపడకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా ఆ కోణంలోనూ విచారణ జరుగుతోంది. మరోవైపు ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్, సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్తో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రానికి కావాల్సిన సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు. నాభా జైలుపై దాడి చేసి ఖైదీలను విడిపించుకుని వెళ్లిన వారిలో ఒకరిని పోలీసులు ఉత్తరప్రదేశ్లో అరెస్ట్ చేశారు. పరమిందర్ సింగ్ అనే వ్యక్తిని షామ్లీ జిల్లాలోని కైరానా చెక్పోస్ట్ వద్ద అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కారులో వెళ్తున్న పరమిందర్ పారిపోవడానికి యత్నించగా పట్టుకున్నట్టు వారు వివరించారు. అతని వద్ద నుంచి ఎస్ఎల్ఆర్ సహా 4 రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దాడిలో తన హస్తం ఉన్నట్టు పరమిందర్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు కృషి చేస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో జరిగిన ధర్మయుద్ధ మహాసభకు పలు పార్టీల నేతలతో కలిసి కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు పార్టీలకు అతీతంగా మద్దతు పలికిన నేతలు ఇందుకు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తామని కేంద్ర మంత్రులు చెప్పారు. పోరాటానికి అందరూ మద్దతు ఇస్తున్నారు. మద్దతు విషయమే కాదు, కానీ మీరు కోరుతున్నది ఇది చట్టబద్ధత కావాలి. అసెంబ్లీలో పాస్ అయింది, కానీ పార్లమెంట్లో పాస్ కావాలా. దానికోసం మరి పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు, నేను ఉన్నాను. నేను ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో నేను తప్పకుండా మాట్లాడి తొందరలోనే ఇది బిల్లు పెట్టాలని, దీనికి న్యాయం జరగాలని నేను ప్రధానమంత్రి గారితో తప్పకుండా మాట్లాడతాను. అతి త్వరలో పార్లమెంట్ లో ఈ బిల్లు ప్రవేశపెడతారని కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఈ వర్గీకరణకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ లో ఉభయ సభల్లో పాస్ అయి వర్గీకరణ ద్వారా రిజర్వేషన్ యొక్క ఫలాలు నిండుగా అందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు మద్దతు పలికిన తర్వాత ఇక ఎవరు అడ్డం లేరు, అడ్డం రారు. ఈ వేదిక మీదకి ఎవరైతే రాలేదో మా సోదరులకు తెలుసు, వాళ్ళే మన వర్గీకరణ ద్రోహులు. కాబట్టి అలాంటి ప్రయత్నాలను సోదరులు ఎవరు మన్నించరు. తెలంగాణలో తెలుగుదేశానికి పటిష్టమైన కార్యకర్తలు ఉన్నారని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చెప్పారు. కార్యకర్తల బలాన్ని ఓట్లుగా మార్చడంపై నాయకత్వం దృష్టి సారించాలని హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన తెలుగుదేశం తెలంగాణ విస్తృత స్థాయి సమావేశంలో సూచించారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షాన ఉన్న ఏకైక పార్టీ తెలుగుదేశం అన్న బాబు, నాయకులు ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉండాలన్నారు. తెలంగాణలోనే ఉండి పార్టీతో కలిసి పనిచేయాలని ఉన్నా ఆంధ్రప్రదేశ్లో బాధ్యతల దృష్ట్యా అక్కడే ఉండిపోవాల్సి వస్తోందని బాబు చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ 2019లో అధికారంలోకి వచ్చేందుకు కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. మనం ప్రతిపక్షంలో ఉన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రతిపక్షంలో ఉండే పార్టీ అనునిత్యం ప్రజల కోసం పనిచేసే పరిస్థితి రావాలి. రెండోది కూడా ఆర్గనైజేషన్ కూడా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి. ఈరోజు మనందరూ గట్టిగా ఇక్కడి నుంచి పోరాడినాం. నేను తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉన్నారన్నాం. లాస్ట్ టైంలో కానీ కార్యకర్తలు లేకపోతే రేపు ఓట్లు వేయాలని ప్రజలకు ఆలోచన ఉన్నాం. మనకు ఓట్లు వేయించుకునే పటిష్టమైన యంత్రాంగం లేకపోతే పార్టీ దెబ్బతినే పరిస్థితి వస్తుంది. అన్ని విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చే 2 ఏళ్లలో తుంగతుర్తి నియోజకవర్గానికి 2 పంటలకు నీరందిస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎస్ఆర్ఎస్పీ 2వ దశ కాలువలకు మరమ్మతులు చేయించడం వల్ల తుంగతుర్తి నియోజకవర్గం పరిధిలో 125 చెరువులను నింపగలిగామని ఆయన అభిప్రాయపడ్డారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో మరో మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన రైతు సమస్యలపై పాదయాత్రలు చేస్తోన్న విపక్షాల నేతలు అధికారంలో ఉన్నప్పుడు 9 గంటల విద్యుత్ ఇచ్చారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువులు నేడు మిషన్ కాకతీయ ద్వారా జలకళ సంతరించుకున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సూర్యాపేట జిల్లాలో 2,15,000 ఎకరాలకు మనం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు పొందబోతా ఉన్నాం. అందుకే అటు కాళేశ్వరం ఎంత స్పీడ్ గా పూర్తి చేస్తున్నామో ఎస్ఆర్ఎస్పీ కాలువల్ని కూడా అంత స్పీడ్ గా మరమ్మతు చేస్తున్నాం. ఆ కాలువల యొక్క పంట కాలువల దాకా, ఫీల్డ్ ఛానల్ దాకా పూర్తి చేసి వచ్చే సంవత్సరానికి రెడీ చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకొని పనిచేస్తా ఉన్నాం. 2017లో 1 పంటకి ఇస్తాం. 2018 నుంచి మాత్రం 2 పంటలు పంటే ఈ ప్రాంతంలో తుంగతుర్తిలో అని చెప్పి మనం చేస్తాం. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం కైగల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 3 రెవెన్యూ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరో 3 గాయపడ్డారు. ఉద్యోగులు ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టగా వీకోట తహసీల్దార్ మురళి, జూనియర్ అసిస్టెంట్ హరినాథ్, అటెండర్ కృష్ణవేణి అక్కడికక్కడే చనిపోయారు. గాయపడ్డ 3కి చికిత్స అందిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో రెవెన్యూ అధికారుల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రి నారాయణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
విశాఖ జిల్లా అనకాపల్లిలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రుడికి పెద్ద ప్రమాదం తప్పింది. అనకాపల్లి సమీపంలోని తుమ్మపాలలో నిర్వహిస్తున్న జన చైతన్య యాత్రలో పాల్గొన్న అయ్యన్న ఎద్దుల బండి ఎక్కారు. ఒక్కసారిగా ఎద్దులు బెదరడం వల్ల మంత్రి ఎద్దుల బండి మీద నుంచి కింద పడ్డారు. మంత్రి భద్రతా సిబ్బంది పోలీసులు వెంటనే స్పందించడం వల్ల అయ్యన్న ప్రమాదం నుంచి బయటపడ్డారు. క్రీడలు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించేందుకు హైదరాబాద్లో నిర్వహించిన 10K రన్ ఉత్సాహంగా సాగింది. పీపుల్స్ ప్లాజా నుంచి ట్యాంక్ బండ్ వరకు నిర్వహించిన ఈ పరుగును తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్, సినీ నటులు రామ్ చరణ్, రాశీ ఖన్నా, టెన్నిస్ క్రీడాకారిణి సానియా మిర్జా ప్రారంభించగా విద్యార్థులు, ఉద్యోగులు సహా 10,000 మంది ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆరోగ్యాన్ని పెంపొందించే ఇలాంటి కార్యక్రమాలు హైదరాబాద్లో మరిన్ని జరగాలని కేటీఆర్ ఆకాంక్షించారు. రామోజీ ఫౌండేషన్ దత్తత గ్రామం కృష్ణా జిల్లా పెదపారుపూడిలో స్వచ్ఛ భారత్ కోసం గ్రామస్తులు ఉద్యమ స్ఫూర్తితో సాగారు. గ్రామంలోని చింతలమాలపల్లి కాలనీలో రోడ్లు, పాఠశాలల ఆవరణను శుభ్రం చేశారు. రామోజీ ఫౌండేషన్ దత్తత తీసుకున్న తర్వాత తమ ప్రాంత రూపురేఖలు మారిపోయాయన్న గ్రామస్తులు ఇక ముందు కూడా తమ వంతు చేయూత అందిస్తామని చెప్పారు. కఠోర దీక్షతో ఈ స్వచ్ఛ భారత్ను సాగించాలని రామోజీరావు గారి కోరిక. కాబట్టి రామోజీరావు గారు పెదపారుపూడి గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. కాబట్టి ఆ గ్రామం మా గ్రామం పెదపారుపూడి కాబట్టి మా దత్తత గ్రామంలో రామోజీరావు గారు ఎన్నో కట్టడాలు నిర్మాణాలు చేస్తున్నారు. దాన్ని వాళ్ళు ఎంతైతే కష్టపడి నిర్మాణం చేస్తున్నారు, దాన్ని అంత కష్టపడి మనం కూడా దాన్ని కాపాడాలని నిరంతరం కృషి చేస్తూ ఈ వారంతోనే ఆగకుండా ప్రతి వారం కంటిన్యూగా ఇది సాగుతూనే ఉంటది. భారత్లో ఐసిస్ ముప్పు లేదని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. సౌభ్రాత్రానికి ప్రతీకైన దేశంలో అలాంటి దుశ్చర్యలకు ఎవరూ మద్దతు పలకబోరని అన్నారు. 3 రోజుల పాటు హైదరాబాద్ వేదికగా జరిగిన డీజీపీ, ఐజీపీల సదస్సు పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన రాజ్నాథ్ సైబర్ నేరాలతో పాటు అంతర్గత భద్రత, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.